ఈరోజు మన ధ్యాన నిమిత్తము మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుంచి 5 వచనాలు మనము ధ్యానం చేసుకుందాం. ఈ మీకాతో పాటు ఇంకా ఎవరైనా సేవ చేశారు అని ఆలోచిస్తే 8వ శతాబ్దంలో మీకా గారు చేశారు, ఆమోస్ గారు చేశారు, యెషయా ప్రవక్త కూడా చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఈ మీకా గారి గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తే, పరిశీలన చేస్తే ఇందులో కొన్ని విషయాలు మనకి చాలా స్పష్టంగా కనబడతాయి. మరొక మాటలో చెప్పాలంటే మైకా ఆల్సో ప్రొఫెసైడ్ అబౌట్ మెస్సయ్యా. అంటే అర్థమైందంటే మీకా ప్రవక్త కూడా మెస్సయ్యా గురించి కొన్ని ప్రవచనాలు చెప్పాడు. మనం చదువుకున్న లేఖనం అదే. 5వ అధ్యాయము 2వ వచనం కానుంచి 4వ వచనము 5వ వచనములో మొదటి భాగం వాటికి కూడా ఈ వచనాలన్నిటిలో కూడా మీకా గారు ఎవరి గురించి ప్రవచిస్తున్నాడు? మెస్సయ్య ప్రవక్త గురించి ప్రవచిస్తున్నాడు. ఎవరి గురించి ప్రవచనం చెప్తున్నాడు ఆయన? మెస్సయ్య అంటే ఎవరు? మెస్సయ్య అంటే ఎవరు? యేసు ప్రభులు వారు. మెస్సయ్య అంటే ఎవరు? క్రీస్తు అయి ఉన్నాడు. మీకా గారు ఎప్పుడు తన సేవా పరిచర్య చేశారంటే 735 to 700 BC. అంటే సుమారు 8వ శతాబ్దంలో మీకా గారు సేవ చేశారు. యేసు ప్రభులు వారు ఆయన పుట్టక ముందు సుమారు 700 సంవత్సరాలు పుట్టక ముందు ఆయన గురించి ప్రవచనం చెప్పిన ప్రవక్త ఎవరైనా ఉన్నారంటే మీకా గారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే అర్థమైందంటే దేవుడు మీకాకి కేవలం తీర్పు గురించి మాత్రమే కాదు, కేవలం ఇదిగో యెహోవా మందిర పర్వత శిఖరం అంత్య దినాల్లో జరిగే సంభవమే కాదు, కానీ దేవుడు వారికి ఎటువంటి విషయాలు వారితో మాట్లాడాడు అంటే వారికి ఒక నిరీక్షణ కలిగించే దాని గురించి మాట్లాడాడు, లేక వారికి సంతోషమిచ్చే వ్యక్తి గురించి మాట్లాడాడు, లేక వారు ఒక వ్యక్తి గురించి ఎదురు చూస్తున్నారు. ఆయన ఎవరైనా ఉన్నాడంటే ఆయన మెస్సియా గురించి ఆయన ప్రవచనం చెప్పడం జరిగినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పోయిన వారం ఒక మాట చెప్పా కదా మీకు, 4వ అధ్యాయం మొదటి వచనము అలాంటిది ఎక్కడుందని చెప్పాను పోయినసారి యెషయా గ్రంథంలో. మీకా గ్రంథంలో 4వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాల సంఘటన ఎగ్జాక్ట్ గా ఎక్కడుందని చెప్పాను? యెషయా గ్రంథంలో 2వ అధ్యాయంలో ఉందని చెప్పాను. కాబట్టి అర్థం ఏంటంటే ఈ మీకా గారు 4వ అధ్యాయంలో చెప్పింది యెషయా భక్తుడు చెప్పాడు కదా, అలానే 5వ అధ్యాయము 5వ వచనంలో ఫస్ట్ మాట ఉంటుంది. ఏముంటుంది 5వ అధ్యాయం 5వ వచనంలో ఫస్ట్ మాట? ఆయన సమాధానమునకు కారకుడగును. ఈ మాట మీకు యెషయా గ్రంథంలో ఎక్కడ గుర్తుకొస్తుంది? యెషయా గ్రంథంలో ఎక్కడ గుర్తుకొస్తుంది? యెషయా గ్రంథంలో కూడా యెషయా గారు ఎవరి గురించి ప్రవచనం చెప్పాడు? మెస్సియా గురించి ప్రవచనం చెప్పాడు. యెషయా గ్రంథంలో కూడా ఆయన యేసు ప్రభు జన్మ గురించి చెప్పాడు. 9వ అధ్యాయంలో కనపడుద్ది. అక్కడ కూడా ఏమన్నాడంటే ఏలయనగా మన కొరకు ఒక శిశువు పుట్టెను. ఆయనకున్న పేరేంటిదంట? 9:6లో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే యెషయా భక్తుడు ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడో, లేక యెషయా భక్తుడు మెస్సయాలో ఉన్న లక్షణాలు ఏమి చెప్తున్నాడో వాటినే కొంచెం డిఫరెంట్ గా మీకా గారు కూడా ఆయన 5వ అధ్యాయంలో నుంచి 2వ వచనము 3వ వచనము 4వ వచనము 5వ వచనములో ఆయన మాట్లాడటం జరిగినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక మాటలో చెప్తాను, మీకా గ్రంథంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నవి? 7 అధ్యాయాలు ఉన్నాయి. మీకా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 7 అధ్యాయాలు ఉంటే 4వ అధ్యాయము 5వ అధ్యాయము సుమారు 2 అధ్యాయాల పాటు తనకి దేవుడు బయలుపరిచిన 7 అధ్యాయాల్లో 4వ అధ్యాయము 5వ అధ్యాయము 2 అధ్యాయాల పాటు ఆయన మెస్సియా గురించి ఆయన ప్రవచించినట్టుగా దేవుని లేఖనాలు చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నవి. మనకు ఆశ్చర్యం కలిగించిన మాట, యెషయా గారేమో ఈ యొక్క యేసు ప్రభులు వారు ఎట్టివాడో చెప్పాడు, యెషయా గారేమో ఆయనలో లక్షణాలు చెప్పాడు, కానీ మీకా గారు ఆయన ఎక్కడ పుడతాడో కూడా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెషయా గారు దేని గురించి చెప్పాడు? ఆయనలో లక్షణాలు చెప్పాడు, ఆయన ఎటువంటి అధికారం కలిగి ఉన్నాడని చెప్పాడు. కానీ మీకా గారు ఎలా చెప్పాడు? ఆయన ఏ ఊర్లో పుడతాడు, ఏ గోత్రంలో పుడతాడో కూడా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే చదువుకున్న 5వ అధ్యాయం 2వ వచనంలో ఎక్కడ పుడతాడంట ఆయన?
బెత్లహేము ఎఫ్రతా, నెక్స్ట్ వర్డ్, యూదా వారి కుటుంబంలో ఆయన జన్మిస్తాడు. అంటే దేవుడు మీకాకి బయలుపరిచినప్పుడు మెస్సియా గురించి ఎంత స్పష్టంగా బయలుపరిచారంటే ఆ యేసు ప్రభులో ఉన్న లక్షణాలు మాత్రమే కాదు, కానీ ఏ గ్రామంలో పుడతాడు లేక ఏ గోత్రంలో పుడతాడని ఆయన దేవాతి దేవుడు మీకా గారికి చాలా చాలా స్పష్టంగా దేవుడు బయలుపరిచాడు. చదువుకుందాం. 2వ వచనం అంటాడు కదా, బెత్లెహేము ఎఫ్రతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. ఇదిగో ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుంచి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుచూ ఉండెను. చాలు. ఈ రోజు నా ప్రసంగం అంశం ఏంటంటే ప్రామిసెస్ ఆఫ్ మెస్సయా, లేక మరొక మాట మెస్సయా యొక్క వాగ్దానము. ఈరోజు దేవుడు మీకా ద్వారా మెస్సయా వారికి ఇస్తున్న వాగ్దానం ఏమైనా ఉన్నది, దాని గురించి మనం ధ్యానం చేద్దాం. 2వ వచనంలో అంటాడు కదా, ఈ మెస్సయా ఎటువంటి వాడంటే ఆయన ఏలేవాడై ఉన్నాడు, ఆయన పరిపాలించేవాడై ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా పురాణత కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండేను. మరొక మాట, ఈ మెస్సయా గురించి మీకా భక్తుడు చెప్తున్నాడు. ఈ యొక్క మెస్సయా ఎటువంటి వాడంటే పురాణత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు. అంటే అర్థమైందంటే టైం ఎప్పుడైతే బిగిన్ అయిందో, టైం ఎప్పుడైతే ముగించబడిందో ఆ మొత్తం శాశ్వత కాలము ఈ దేవుడు ప్రత్యక్షం అవుతాడంట. ఈ దేవుడు ఏమవుతాడండి? ప్రత్యక్షమయ్యే దేవుడు. ఈయన ఈ మాటల ద్వారా వాళ్ళు ఏమని బలపరుస్తున్నాడంటే ఆయన జన్మించింది ఒక స్వల్ప గ్రామమే, ఆయన జన్మించింది ఒక చిన్న గోత్రమే, ఆయన జన్మించింది చిన్న గ్రామమే, కానీ దేవుడు ఆ గ్రామాల నుంచి ప్రపంచాల్ని ఏలే ఒక అధిపతిని దేవుడు లేపుతున్నానని దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము కూడా చేయాల్సిన ప్రార్థన ఇదే. నా కుటుంబం స్వల్పమైన కుటుంబం, లేకపోతే నా పరిస్థితి స్వల్పమైన పరిస్థితి, లేకపోతే నా బ్యాక్గ్రౌండ్ పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు, నేను చేసే ఉద్యోగం చేసే పని స్వల్పము, నాలో ఎక్కువ శక్తి లేదు, కానీ నా దేవుడు ఎటువంటి సమర్థుడంటే ఆ స్వల్పమైన కుటుంబముల నుంచి దేవుడు దేశాలను పరిపాలించే వాడిని దేవుడు తయారు చేయగలడు. ఆమేన్ చెప్దామా? ఆమె దేవుడు నిజంగా ఆయన అటువంటి శక్తిమంతుడైన దేవుడు అయినాడండి. 4వ వచనం చదువుకుంటే అంటాడు, ఈ మెస్సయా గురించి ఏమంటాడంటే 4వ వచనంలో ఆయన నిలిచి యెహోవా బలము పొంది, యెహోవా బలమును పొంది తన దేవుడైన యెహోవా నామ మహత్యమును బట్టి తన మందను మేపును. కాగా వారు నిలతురు. ఆయన భూమి అంతము వరకు ప్రబలచు ఉండును. చాలు. ఈ మెస్సయా గురించి చాలా స్పష్టంగా ఈ మీకా భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఈ మెస్సయా అంట ఆయన దేవుని సన్నిధిలో నిలిచి దేవుని బలాన్ని పొందుకునేవాడు. మరొక మాటలో చెప్తాను, మెస్సయా దేశాన్ని ఎలా పరిపాలించాడు? ఆయన ఏలేవాడని చెప్పాను, ఆయన ఎల్లప్పుడూ ప్రత్యక్షమయ్యేవాడని చెప్పా కదా. ఇవి ఎలా జరుగుతుంది? ఇవి ఆయన ఎలా పరిపాలించేవాడు, ఎలా ఏలగలుగుతున్నాడంటే కింద 4వ వచనంలో అంటాడు కదా, ఆయన యెహోవా సన్నిధిలో నిలిచి బలమును పొందుకునేవాడు. నాతో చెప్పండి, నేను కూడా యెహోవా సన్నిధిలో నిలిచి బలము పొందుకోవాలి. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు కూడా దేవుని సన్నిధిలో నిలబడితేనే బలం వచ్చిందని చెప్పు. ఎక్కడ నిలబడాలి? దుష్టుల ఆలోచన చెప్పు నిలవక. అక్కడ దుష్టుల దగ్గర నిలబడితే బలం వచ్చిద్దా? ఉన్న బలం కూడా పోయింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ యొక్క మెస్సయా గురించి చెప్తున్న స్పష్టమైన మాట ఏంటంటే ఆయన యెహోవా బలము పొందుకున్నాడు. ఎవరు బలం పొందుకున్నాడు? ఒకవేళ నువ్వు చూడటానికి చిన్నోడువేమో, నువ్వు చూడటానికి పొట్టోడువేమో, నువ్వు చూడటానికి సన్నగొన్నావేమో, నువ్వు చూడటానికి అందంగా లేవేమో, నీ చూడటానికి చెప్పుకోవడానికి పెద్ద పేరు ప్రఖ్యాతలు ఏమి లేవేమో, నీవు దేవుని బలము పొందుకుంటే ఎవరి ముందైనా సరే నువ్వు నిలబడగలుగుతావు. హల్లెలూయా. నిజంగా నేను చెప్పగలను, నా జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు ఎంత అంత కాదు. ఎప్పుడైతే దేవుని బలాన్ని మనము పొందుకుంటామో నీ ముందు ఎంత గొల్లియాతు లాంటి వారి నిలబడినా సరే వారి ముందు దేవునికి జయమిచ్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి దేవుని శక్తి కావాలి?
ఎంతమందికి దేవుని బలము కావాలి? చాలా మంది టీవీలో యాడ్ వస్తుంది కదా, లావు అవ్వాలా, అది తాగండి, ఇది తాగండి అంటారు. వీటి వలన శరీరాకారం అనేది వస్తుంది. నేను ఒకటే మాట చెప్పాలనుకున్నాను. నువ్వు దేవుని బలము పొందుకున్నావంటే శరీరాకారం కాదు. నీవు దేవుని బలం పొందుకున్నావు అంటే లావు హైట్ కాదు. నీవు దేవుని బలము పొందుకున్నావు అంటే అర్థం ఏంటంటే దేవుడిని ఆత్మలో ఒక సింహం లాగా దేవుడిని ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మన ఆత్మలో పిరికి వారిలాగా ఉన్నామేమో, ఈరోజు మన ఆత్మలో సింహంలా కాకుండా భయపడే పిల్లిలాగా ఉన్నామేమో. మనము చెప్పాల్సింది ఏంటంటే యేసయ్య నా ఆత్మలో ఒక పులిలాగా ఉండాలి, ఆత్మలో ఒక సింహంలాగా ఉండాలి. ఏ శత్రు సైన్యం వచ్చినా, ఏ అపవాద క్రియలు వచ్చినా సరే వాడి మీద నేను పోరాడి జయము పొందాలి. హల్లెలూయా. ఆ బలము ఎలా పొందుకుంటావు? ఆ బలం ఎలా పొందుకుంటావు? యెహోవా సన్నిధిలో నిలిచి కనిపెట్టి ప్రార్థించినప్పుడు యెహోవా బలాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. కాబట్టి యెహోవా బలాన్ని మనము పొందుకోవాలి. ఈ మెస్సయ్య నుంచి మనం నేర్చుకునే మరొక విషయం ఏంటంటే యెహోవా సన్నిధిలో మనకు తెలుసు యేసు ప్రభులు వారు పగలంతా సేవ చేసేవాడు, రాత్రంతా ఏం చేసేవాడు? అరణ్యంలో గడిపేవాడు. రాత్రంతా ఆయన కొండలెక్కేవాడు. రాత్రంతా ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ ఆయన చేసేది ప్రార్థన. దేవుని సన్నిధిలో బలము పొందుకొని దేవుడు పగటిపూట బహుబలంగా దేవుడు వాడుకున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని కూడా వాడుకోవాలంటే, దేవుడి కొరకు మనము కూడా నిలబడగలగాలంటే, ఎప్పుడైతే నిలబడి దేవుని బలాన్ని మనము పొందుకుంటామో ఆ తర్వాత అంటాడు కదా, తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన మందను మేపాడు. అంటే అర్థం ఏంటిది? తన సంఘాన్ని పోషించాడు. సంఘానికి ఎలా ఉపదేశించాలో, సంఘానికి వాక్యం చెప్పి ఎలా నేర్పించాలో, వారికి కావాల్సిన వాక్యం అనే ఆహారం అందిస్తూ, దేవుని ప్రత్యక్షతలు అందిస్తూ ఆ సంఘాన్ని ఆయన మందను మేపాడు. కాగా వారు నిలుతురు, ఆయన భూమి అంతరం వరకు ప్రబలడగును, ఆయన సమాధానమునకు కారకుడగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకని యేసు ప్రభులు వారు సమాధానానికి కారకుడు అయ్యారంటే మనలో సమాధానం లేదు కాబట్టి ఆయన సమాధానం మనకు అనుగ్రహించి మన హృదయాల్లో సమాధాన పరచడానికి ఆయన సమాధానానికి కారకుడయ్యాడు. అంటాడు కదా యెషయా గ్రంథంలో, ఆయన సమాధానకర్తకి అధిపతి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మీ కుటుంబాల్లో సమాధానం లేదేమో, ఒకవేళ మీ హృదయంలో గలిబిలిగా గందరగోళం ఉందేమో, మీరు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, అయ్యా నా హృదయంలో ఏమి లేదు, నా హృదయంలో ఏమి లేదు. మా ఇంట్లో డబ్బులు ఉన్నాయి, మా ఇంట్లో కొన్ని ఆస్తులు పేపర్లు ఉన్నాయి, మా ఇంట్లో చాలా విలువ కలిగిన వస్త్రాలు ఉన్నాయి, విలువ కలిగిన వజ్రాలు ఎంతగానో ఉన్నాయి, కానీ మా కుటుంబంలో సమాధానం లేదని చెప్పేవాళ్ళు చాలా మంది ఈ రోజుల్లో కనపడుతున్నారండి. మన దేశంలోకి ప్రపంచంలోకి సమాధానం ఇవ్వటానికి ఆయన సమాధానకర్తకి అధిపతిగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. యేసయ్య నా కుటుంబంలో సమాధానం కలుగును గాక. అందరు చెప్పండి, యేసయ్య నా హృదయంలో సమాధానం కావాలి. యేసయ్య భారతదేశంలో సమాధానం కలగాలి. యేసయ్య బంగ్లాదేశ్లో సమాధానం కలగాలి. చాలా ప్రాంతాల్లో ఒకరికి ఒకరు ప్రేమ లేకుండా అసమాధానం కలిగి ఎంతగానో మరణాలు వింటున్నప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. రీసెంట్గా అధికారులకు భద్రత లేదు, కార్యకర్తలకు భద్రత లేదు, లేకపోతే ప్రజలకు భద్రత లేదు, కుటుంబ సభ్యులకు భద్రత లేదు, పిల్లలకు బయటికి వెళ్తున్నా సరే భద్రత లేకుండా అటువంటి అసమాధానం కలిగి ఉంటున్న దేశానికి, ప్రపంచానికి ఆ సమాధానం అనుగ్రహించడానికి యేసు ప్రభులు వారి లోకానికి వచ్చారు. హల్లెలూయా. ఈరోజు ఆ మెస్సయ్య ఇచ్చిన వాగ్దానము 3 చెప్పేసి నా మాటలు నేను ముగిస్తా. మీకా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. ఇప్పుడు దాకా మెస్సయ్య గురించి చెప్పాను. ఈ మెస్సయ్య ఎటువంటి వాగ్దానం ఇచ్చాడు? వాట్ ఆర్ ద ప్రామిసెస్ దట్ మెస్సయ్య హ్యాడ్ గివెన్ టు ది ఇజ్రాయెలైట్స్? దేవుడు ఇజ్రాయెల్ వారికి ఇచ్చిన వాగ్దానము. మొదటి మాట 4:3 చదువుకుందాం. మొదటి మాట చెప్పాలనుకున్నాను. దేవుడు మీకా ద్వారా మెస్సయ్య గురించి బయలుపరిచిన మొదటి మాట ఏంటంటే, ఈ మెస్సయ్య ఇచ్చిన ప్రమాణము, అష్యూరెన్స్ ఆఫ్ మెస్సయ్య ఆర్ ప్రామిసెస్ ఆఫ్ మెస్సయ్య, ఆ వాళ్ళకి ఇస్తున్న అష్యూరెన్స్ లేకపోతే వాళ్ళకి ఇస్తున్న ఒక వాగ్దానము ఏదైనా ఉందంటే హీ విల్ బి ఏ మీడియేటర్. మొదటి మాట చెప్పాలనుకున్నా, నాతో చెప్పండి. మెస్సయ్య ఇజ్రాయెల్ వారికి మధ్యవర్తిగా ఉంటాడు. మనలా చెప్పండి, మెస్సయ్య ఇజ్రాయెల్ వారికి మధ్యవర్తిగా ఉంటాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఈ మెస్సయ్య ఎటువంటి వాడై అన్నాడు? ఆయన ఒక మధ్యవర్తిగా ఉంటాడు. మధ్యవర్తిగా ఉండి ఏం చేస్తాడంటే 3వ వచనములో న్యాయాన్ని తీరుస్తాడు, తీర్పు తీరుస్తాడు. నాతో చెప్పండి, న్యాయాన్ని తీరుస్తాడు,
తీర్పు తీరుస్తాడు. న్యాయం ఎందుకు తీరుస్తున్నాడు? తీర్పు ఎందుకు తీరుస్తున్నాడు? దేవుడు మధ్యవర్తిగా ఉండి ఎందుకని న్యాయము తీరుస్తున్నాడంటే, ఆ ఇజ్రాయేల్ దేశంలో అన్యాయం అనేది ఎక్కువైపోయింది. 3వ అధ్యాయము 9వ వచనము, 3వ అధ్యాయం 9వ వచనం చదువుతా అంటాడు కదా, న్యాయమును తృణీకరించి దుర్నీతిని నీతిగా ఎంచువారులారా ఈ మాట ఆలకించండి. అంటే ఆ దేశంలో నీతి లేదు, ఆ దేశంలో న్యాయం లేకుండా ఉంది. మరొక మాట చూపిస్తాను, 2వ అధ్యాయం 2వ వచనం కూడా అంటాడు, వారు భూములను ఆశించి పట్టుకొందురు, ఇల్లు ఆశించి ఆ ఆక్రమించుకొందురు. ఆ ఒక మనుష్యుని ఉమ్, వాని కుటుంబమును ఉమ్, ఇంటి వానిని ఉమ్, వాని స్వాస్థ్యమును ఉమ్. అన్యాయంగా ఆక్రమింతురు. అవును, దేవుడు ఎందుకని వారికి న్యాయంగా తీరుస్తానంటే, దేవుడు ఎందుకని వారికి న్యాయం చేస్తానంటే, ఆయన అంటాడు కదా, నేను మీకు ఒక మధ్యవర్తిగా ఉండి నేను మీకు న్యాయం తీర్చే దేవుడనై ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను, ఒకవేళ మన కుటుంబానికి ఎవరైనా అన్యాయంగా ఆస్తి లాక్కున్నారేమో, ఎవరైనా మన కుటుంబంలో, మన పరిస్థితుల్లో, మన దేశాల్లో అన్యాయంగా డబ్బులు లాగేసుకున్నారేమో, ఆస్తిని, లేకపోతే మన కుటుంబంలో మనకు రావాల్సింది ఏదైనా అన్యాయంగా లాగేసుకుని మనల్ని ఇబ్బంది పెడుతున్నారేమో, గుర్తు పెట్టుకునండి, మనం ఆరాధించే దేవుడు ఎటువంటి వాడై ఉన్నాడంటే, ఆయన మధ్యవర్తిగా ఉండి న్యాయం తీర్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎట్టివాడన్నాడు ఆయన? మధ్యవర్తిగా ఉండి న్యాయం తీరుస్తాడు. ఒక్కోసారి మన కుటుంబంలో కూడా ఇలాంటి జరగవా? ఎందుకని ఈ మాట చెప్తారంటే, ఒక్కోసారి అన్యాయంగా లాగేసుకుంటారు. వాళ్ళు ఏమంటారంటే, మా బలగం పెద్దది, మా ఇంటి పేరడ పెద్దది, నువ్వు ఎవడు చెప్పుకుంటూ చెప్పుకో, నన్ను ఎవరు ఏం చేయలేరు, నేను దేని నుంచి అయినా సరే బయటపడతాను అనుకుంటావు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా అదైందండి, అక్రమంగా ఇల్లు లాగేసుకున్నారంట, అక్రమంగా వారి ఆస్తులు లాగేసుకున్నారు, బేదలు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఈ బాధ అంతా ఎవరు చూశారంటే, పరలోకమందున్న దేవుడు చూసి చెప్తున్నాడు కదా, వారికి మధ్యవర్తి ఎవరు లేరు, నేనే వారికి మధ్యవర్తిగా ఉంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేవుడు అన్యాయం జరుగుతుంటే ఓరక చూస్తా నవ్వుతా ఉన్నాడు దేవుడు. అన్యాయం జరుగుతుంటే ఆయన సహిస్తూ 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 ఒక రోజు ఆయన చేతిలో కాటం ఉంటుంది చూసారా, అది సరిగ్గా తూచినప్పుడు, అందుకే మనకు కనబడింది కదా దానియేలు గ్రంథంలో, గోడ మీద ఏం రాస్తాడు దేవుడు? మెనే మెనే టెకిల్ ఓ ఫారసీన్. అంటే అర్థమైంది, దేవుని నిన్ను త్రాసులో తూచినప్పుడు నీవు తక్కువ వాడు అయిపోయావు. అంటే ఆయన త్రాసులో తూస్తున్నప్పుడు అన్యాయం కనపడుతుంది, ఆయన త్రాసులో తూస్తున్నప్పుడు సత్యం కనపడట్లా. వెంటనే ఆ రాజు నైట్గా మరణించి ఇంకో రాజుని దేవుడు స్థానంలో కూర్చోపెట్టాడు. ఎందుకని ఈ మాట చెప్తున్నంటే, మనం ఆరాధించే దేవుడు ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు, ఆయన న్యాయము తీర్చే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. మీ కుటుంబంలోకి ఎవరైనా అన్యాయంగా చేస్తే, ఒకవేళ సంఘ పరిచర్లో కానీ, దేశాల్లో కానీ, ఎవరైనా సరే వారికి బలం ఎక్కువ ఉందని, లేకపోతే పేరు పలుకుబడిందని అన్యాయంగా ఏదైనా ఒక మాట మాట్లాడితే ప్రతి దానికి వారు లెక్క చెప్పాల్సిందే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ మాట చాలా స్పష్టంగా ఉంటది కదా, వారు చేస్తున్న అన్యాయాన్ని ఈ 4వ అధ్యాయం 3వ వచనం కూడా, 2వ అధ్యాయం 4వ వచనం యెషయా గ్రంథంలో, మీకా గ్రంథం 4:3లో ఏం చెప్పాడో ఎగ్జాక్ట్ గా అదే మాట యెషయా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో ఉంది. అందుకే కీర్తన 96 కీర్తన 13వ వచనం కూడా అంటాడు, ఆయన దేశాలని ఆయన న్యాయం తీర్చేవాడై ఉన్నాడు, ఆయన ప్రజలను న్యాయం తీర్చేవాడై ఉన్నాడు. ఆయన న్యాయం తీరుస్తుంటే దాన్ని ఎవరు ఆపలేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే పోయిన వారం చెప్పా, ఆయన తీర్పు తీర్చేటప్పుడు, ఆయన సాక్ష్యం చెప్పేటప్పుడు ఎవరి ఏది పార్టీ కానీ, కులము కానీ, పేరు ప్రఖ్యాతలు కానీ అవి ఏమీ సరిపోవు. ఆయన ముందు అందరూ సమానమే. ఆయన అలాగా న్యాయం తీర్చేవాడు ఆయన. రెండోది, ఆయన న్యాయం తీర్చడం మాత్రమే కాకుండా ఏం చేస్తున్నాడు? ఆయన తీర్పు తీరుస్తున్నాడు. అంటే ఆ మధ్యవర్తిగా ఉండి న్యాయము తీర్చడం మాత్రమే కాకుండా ఒక తీర్పు తీరుస్తున్నాడు. ఇక్కడ నుంచి మరొక మాట కొత్త నిబంధనలో చూద్దాం. ఆయన మధ్యవర్తి గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాము. ఆయన మధ్యవర్తిగా ఉండి ఏం చేస్తున్నాడని చెప్పాను? న్యాయము తీరుస్తున్నాడు, తీర్పు తీరుస్తున్నాడు. కొత్త నిబంధనలోకి వద్దాం. కొత్త నిబంధనలోకి వచ్చరికి యేసు ప్రభుల వారు కూడా ఎలా ఉన్నారంటే, చదువుకున్నట్లయితే 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము, 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అంటాడు కదా, దేవునికి మనుషునికి మధ్యవర్తి ఒక్కడే. ఎవరైనా
దేవునికి మనుషునికి మధ్యవర్తి ఒక్కడే, ఎవరైనా యేసు ప్రభులు వారు అయి ఉన్నాడు. హల్లెలూయా. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఈ యేసు ప్రభులు వారు మనకి ఎలా పరిచయం అవుతాడు, ఎలా కనపడతారంటే ఆయన ఒక మధ్యవర్తిగా ఉంటాడు. అంటే మనము దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం సహాయం కోరుకుంటున్నప్పుడు ఆయన పరలోకముందున్న తండ్రి దగ్గరుండి విజ్ఞాపన చేస్తూ మన పక్షాన మధ్యవర్తిగా ఉంటూ దేవుని సన్నిధిలో పోరాడుతూ దేవుని దగ్గర బతిమాల గురించి, అయ్యా వీరికి న్యాయం తీర్చండి, అయ్యా వీరికి తీర్పు తీర్చండి అంటూ యేసు ప్రభులు వారు మన పక్షాన పరలోకంలో తండ్రి దగ్గర ఎల్లప్పుడూ విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మెస్సయ్య గురించి దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, మెస్సయ్య ఆయన ఒక మధ్యవర్తి. నాతో పాటు ఈ మాట చెప్పండి, యేసయ్యా నా కుటుంబానికి మీరే ఒక మధ్యవర్తిగా ఉండండి. అంటే అర్థమైంది, నా కుటుంబంలో అన్యాయం జరుగుతున్నప్పుడు నీవే న్యాయం తీర్చాలి. నా చేతులతో నేను కష్టార్జితం చేసుకుంటున్నప్పుడు ఇదిగో ఎవ్వరూ అన్యాయం కాకుండా న్యాయముగా మీరే మధ్యవర్తిగా ఉండండి. ఎక్కడైనా ఒకటి నేను కొంటున్నప్పుడు, చేస్తున్నప్పుడు, పనికి వెళ్తున్నప్పుడు ఎక్కడా నేను నష్టపోకుండా మీరే మా కుటుంబాల్లో ఒక మధ్యవర్తిగా ఉండి నడిపించమని చెప్పినప్పుడు తప్పకుండా ఆయన మనల్ని ఒక సరైన మార్గంలో దేవుడు నడిపించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అన్యాయాన్ని ఆయన ఓర్చుకోలేడు, అక్రమాన్ని ఆయన ఓర్చుకోలేడు, అవినీతిని దేవుడు ఓర్చుకోలేడు. ఆయన చూస్తూ మెలకొనున్నాడు. ఒక సమయం వచ్చినప్పుడు ఆయన తప్పకుండా ప్రతిది కూడా ఆయన న్యాయం తీర్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. రెండో మాట చెప్తాను. మొదటి మాట ఏమని చెప్పాను, మెస్సయ్యలో ఉన్న మెస్సయ్య వాళ్ళకి చేస్తున్న వాగ్దానం ఏంటిది, నేను మీకు మధ్యవర్తిగా ఉంటాను. రెండో మాట 5వ అధ్యాయంలో ఉన్న 4వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. 4వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం ఆ చదువుకుందాం. దినమున ఆ, నేను కుంటి వారిని ఉమ్, పోగు చేయుదును, ఉమ్, అవతలకు ఆ, వెళ్ళగొట్టబడిన వారిని, ఉమ్, పడిన వారిని ఉమ్, సమకూర్చుదును. ఇదే ఉమ్, యెహోవా వాక్కు. ఉమ్, కుంటి వారిని ఉమ్, శేషముగాను, ఉమ్, దూరమునకు ఉమ్, వెళ్ళగొట్టిన వారిని ఉమ్, బలమైన జనముగాను నేను చేతును. ఉమ్, యెహోవా సియోను కొండ యందు ఉమ్, ఇప్పటి నుండి ఉమ్, శాశ్వత కాలము వరకు ఉమ్. వారికి రాజుగా ఉండును. చాలండి. మొదటి మాట చెప్పాను, మెస్సయ్య వారికి చేసిన వాగ్దానము ఏదైనా ఉందంటే, ఒకటి వారికి మధ్యవర్తిగా ఉన్నాడు. ఎందుకంటే వారికి మనుషులు మధ్యవర్తిగా ఉంటూ వారిని మోసం చేసి అన్యాయం చేశారు, కానీ దేవుడే వారి మధ్యలోకి వచ్చి ఒక మధ్యవర్తిగా ఉన్నాడు. రెండో మాట, మెస్సయ్య వారికి ఇచ్చిన వాగ్దానము ఏదైనా ఉందంటే, హీ విల్ గ్యాదర్ దెమ్ అండ్ బ్లెస్ దెమ్. రెండో మాట చెప్పాలనుకున్నా, దేవుడు వారికి ఇస్తున్న మరొక వాగ్దానం ఏంటంటే, నేను మిమ్మల్ని సమకూర్చి ఆశీర్వదిస్తానని చెప్పాడు. నాతో చెప్పండి, ఇజ్రాయేలు వారిని సమకూర్చి ఆశీర్వదిస్తాడు. మరలా ఇజ్రాయేలు వారిని సమకూర్చి ఆశీర్వదిస్తాడు. ఈ మాట మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఈ యొక్క 4వ అధ్యాయంలో 6వ వచనము 7వ వచనములో ఏం మాట్లాడంటే, ఆ దినమున నేను కుంటి వారిని పోగు చేస్తా, అవతలకి వెళ్ళిపోయిన వారు బాధింపబడే వారిని సమకూరుస్తాను, కుంటి వారిని శేషముగా దూరముగా వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగా నేను చేస్తానాడు. అంటే అర్థమైందంటే, ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరు పట్టుకెళ్ళిపోయారు? అందరు నా కళ్ళ చూడండి. ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరు పట్టుకెళ్ళిపోయారు? అసీరియులు. యూదా దేశాన్ని ఎవరు పట్టుకెళ్ళిపోయారు? బబులోను వారు. ఓకేనా? ఇజ్రాయెల్ వారిని ఎవరు చెరలోకి తీసుకెళ్లారు? ఫస్ట్ మీకు చెప్తాను మళ్ళీ మీకు అర్థమయ్యే భాషలో. 12 గోత్రాలు ఒకే దేశము, కానీ 2 రాజ్యాలకు విభజించబడింది. నార్త్ కింగ్డమ్ ని ఇజ్రాయెల్ దేశం అంటారు, సదరన్ కింగ్డమ్ ని యోధా దేశం అంటారు. ఇజ్రాయెల్ దేశము ఫస్ట్ చెరలోకి వెళ్ళిపోయింది, తర్వాత యోధా దేశము బబులోను చెరలో తీసుకెళ్ళింది. ఇజ్రాయెల్ దేశము అసీరియన్లో చెత్తుకొని వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు బబులోను వారిని చెరలోకి తీసుకెళ్ళిపోయాడు. అది దీని బ్యాక్గ్రౌండ్. దేవుడు వారికి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మిమ్మల్ని అసీరియన్లో చెత్తుకెళ్ళిపోతారు, మిమ్మల్ని బబులోను వారు వచ్చి చెరలో తీసుకెళ్ళిపోతారు. అప్పుడు మీరు చెదిరిపోతారు, ఏ ప్రాంతానికంటే ఆ ప్రాంతానికి వెళ్ళిపోతారు, ఎక్కడికంటే అక్కడికి. మీ యొక్క జీవనోపాధి కొరకు, లేకపోతే మీ ప్రాణ రక్షణ కొరకు శత్రువు చేతిలో ఉండి అనేకమైన చోట్లకి వెళ్ళిపోతారు కదా. దేవుడు వారికి ఇచ్చిన ఒక వాగ్దానం ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే నేను మరలా పోగు చేసి సమకూరుస్తానని దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మాట ఎంత పవర్ఫుల్ వర్డ్ చెప్పమంటారా? ఈ మాట ఎంత పవర్ఫుల్ వర్డ్ అంటే, ఈవెన్ నెహెమ్యా కూడా ఇదే ప్రార్థన చేస్తాడు.
ఈవెన్ నెహెమ్యా కూడా చేసిన ప్రార్థన ఇదే. ఏమని ప్రార్థన చేస్తారంటే, అయ్యా మేము బబులోను ఉంటున్నాము, ఒకప్పుడు మా పితరులకు మీ ప్రమాణం చేశారు కదా, మేము చేసిన పాపాన్ని బట్టి మేము ఒప్పుకొని మమ్మల్ని క్షమిస్తే మరలా మా దేశాన్ని తీసుకెళ్తామని నువ్వు ఒక వాగ్దానం చేసావు. అందుకే దాని గురించి ఎజికేల్ గ్రంథంలో కనపడుతుంది. ఎజికేల్ గ్రంథము 37వ అధ్యాయము 21వ వచనంలో కనపడుతుంది. ఎజికేల్ గ్రంథము 37వ అధ్యాయము 21వ వచనంలో మనకు కనపడితే అక్కడ దేవుడు వారికి ఒక మాట అంటాడు. ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఏ ఏ అన్యజనుల్లో ఇజ్రాయేలులు చెదరిపోయిరో ఆయా అన్యజనుల నుండి వారిని రక్షించి వారి ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటి నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి. అంటే దేవుడు వారికి చెప్తున్న మాట ఏంటంటే, ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారంటే బబులోన్లోకి వెళ్ళినప్పుడు చాలా బాధపడుతున్నారు. బబులోన్కి వెళ్ళినప్పుడు అయ్యో మమ్మల్ని విడిపించేవారు ఎవరైనా ఉన్నారా, అశ్షూరీయుల చేత వాళ్ళు పట్టబడినప్పుడు మమ్మల్ని ఎవరైనా విడిపించేవారు ఉన్నారంటే దేవుడు వారికి ముందుగానే ప్రవక్త రీతిగా వారికి బయలుపరుస్తున్న ఒక వాగ్దానము, ఒక ప్రవచనము ఏదైనా ఉందంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు ఎచ్చటికి వెళ్ళినా సరే ఆ దేశం నుండి మరలా నేను మిమ్మల్ని తీసుకొని వస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. ఈ వాగ్దానము నేటిగా కూడా జరుగుతుంది. యూదులు చేబ్రోల్ దగ్గర ఉన్నారు, మరి కొంతమంది యూదులు కేరళ రాష్ట్రంలో ఉంటున్నారు, ఎక్కువ మంది యూదులు బొంబాయి రాష్ట్రాలు ఉంటారు. వారితో ఇంటర్వ్యూ జరిగినప్పుడు వాళ్ళు చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే, ఇదిగో మాకు మోషే ద్వారా ఒక వాగ్దానం ఇచ్చాడు, కొన్ని సంవత్సరాల క్రితము పనుల మీద మేము రాష్ట్రాలకు వచ్చేసాము, కానీ మా దేవుడైన యెహోవా ఒక వాగ్దానం ఇచ్చాడు, ఏదో ఒక రోజున మా దేశమంతా ఎటైనా సరే చెదిరిపోయినప్పటికీ ఒక రోజు మేమంతా కలిసి మా దేశంలో మేము సమకూర్చబడతామనే వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం మేము స్వతంత్రించుకుంటామని ఆ యూదుడు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇచ్చిన ప్రమాణము, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇచ్చిన ఇక ప్రవచనము, ఆ వాగ్దానం ఏమని సెలవిస్తుందంటే, మీరు ఎక్కడికి వెళ్ళిపోయినా, ఎక్కడికి చెదరిపోయినా నేను మరలా మిమ్మల్ని తీసుకొని వస్తానని దేవుడు వాళ్ళకి సెలవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. మీరు అనొచ్చు, అయ్యా మేము ఇజ్రాయెల్ లాగా చెదిరిపోలేదయ్యా అనొచ్చు. మనకి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తాను. ఒక్కోసారి మన పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, కొన్ని కుటుంబాలు చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగించే సంఘటన ఒక కుటుంబంలో నేను చెప్తాను. ఒక కుటుంబంలో చూసినట్లయితే వారి భర్త ఒక రాష్ట్రంలో ఉంటాడు, వారి భార్య ఒక రాష్ట్రంలో ఉంటుంది, వాళ్ళ కొడుకు ఒక రాష్ట్రంలో ఉంటాడు, వాళ్ళ కొడుకు ఇంకో దేశంలో ఉంటాడు. నేను చెప్పి ఈ రోజుల్లో ఆ కుటుంబమే కాదు, చాలా కుటుంబాలు ఇలానే చల్లా చెదురైపోయినాయి. పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోతారు, తల్లిదండ్రులు ఎక్కడికో వెళ్ళిపోతారు, ఏ ప్రాంతాలు ఒకరికొకరు కలుసుకొని ఒక పూట అందరూ నలుగురు కూర్చొని అన్నం తినే అవకాశాలు ఉండవు, నలుగురు కూర్చొని మాట్లాడుకునే సందర్భం ఉండదు. ఈ రోజుల్లో చాలా కుటుంబాలు ఎలా అయిపోతారంటే చల్లా చెదురైపోతానండి. దేవుడు వారికి ఇస్తున్న ఒక వాగ్దానం ఏంటంటే, మీ కుటుంబాలు ఎంత చల్లా చెదురైనప్పటికీ ఒక రోజు ఒక నిర్ణయం, ఒక దినాన్ని నిర్ణయించాను, ఆ రోజు కుటుంబం అంతా సమకూర్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది ఎంత దీవెనకరమైన వాగ్దానము, ఎంత సంతోషకరమైన వాగ్దానము. ఒకవేళ మీ బిడ్డలు దూరంగా ఉన్నారు, మీ బిడ్డల దగ్గరికి రాకుండా వెళ్తున్నారని బాధగా ఉన్నారేమో, దేవుడి వాగ్దానం ద్వారా మనకు ఆయన బలపరుస్తున్న విషయం ఏంటంటే, వారు త్రోసివేయబడిన వారు అంటాడు కదా 6వ వచనములో, ఇదిగో వెళ్ళగొట్టబడిన వారిని నేను మరలా పోగు చేస్తాను. హల్లెలూయా. 7వ వచనంలో ఒక మాట ఉంది, కుంటి వారిని శేషముగాను దూరముగాను వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగా చేత. నాతో చెప్పండి మాట, కుంటి వారిని బలమైన జనముగాను చేతును. మీ పక్కన చెప్పండి, యేసయ్య ఎట్లా శక్తిమంతుడంటే కుంటి వారిని బలమైన జనంగా చేస్తాడు. చెప్పారు పక్కన వాళ్ళకి, కుంటి వారిని బలమైన జనముగా. కుంటోడు బలమైన జనం అవుతాడా? నడవటమే రాదు, పనికెళ్ళలేడు, సరిగా సంపాదించుకోలేడు, సరిగా పోషించలేడు, మరి కుంటోడిని దేవుడు ఎలా బలమైన జనంగా చేయగలడు? ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. ఎవరైతే పరిస్థితులను బట్టి దేవుడి గురించి మనం చెప్పకూడదు, అంటే పరిస్థితులను బట్టి అయ్యో ఎలానైపోయిందని మనం చెప్పకూడదు, పరిస్థితులను బట్టి మనం చెప్పాలి. దేవుడు కుంటి వారిని కూడా, ఇదిగో వెళ్ళగొట్టబడిన వారు కూడా, త్రోసివేయబడిన వారిని కూడా ఒక బలమైన జనముగా దేవుడు చేయగలడు. హల్లెలూయా. దేవుడు వీరికిస్తున్న ఇదే మంచి, దేవుడు వీరికిస్తున్న ఒక వాగ్దానం ఇదే. మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 12వ
వచనంలో, యెషయా గ్రంథము 11వ అధ్యాయం 12వ వచనంలో స్పష్టంగా ఉండిద్ది. మీరు భూలోకములో 4 దిక్కులకు వెళ్ళినా, ఏ దిక్కుకి వెళ్ళినా సరే మరలా నేను మిమ్మల్ని సమకూరుస్తాను. దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఇదే నిరీక్షణ కలిగిన మాట చెప్తాడు కదా, ఇదిగో నేను మిమ్మల్ని ఒక బలమైన జనముగా చేతును, యెహోవా సీయోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలం వరకు వారికి రాజుగా ఉండును. దేవుడు కూడా మన కుటుంబాల బలహీనంగా ఉంటే మన కుటుంబాలన్నీ ఒక బలమైన జనముగా దేవుడు చేయునుగాక. ఆమె చెప్దామా? ఎలాంటి కుటుంబాలు ఎలా మార్చగలడు ఆయన? బలహీన కుటుంబాలు, కుంటి కుటుంబాలు, బలం లేని కుటుంబాలను దేవుడు ఒక బలమైన జనముగా దేవుడు చేయగలడు. మూడోది చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. 4వ అధ్యాయము 10వ వచనము. ఇప్పుడు దాకా 2 విషయాలు చెప్పాను. మెస్సయ్య వారికి ఇచ్చిన వాగ్దానం, మొదటి వాగ్దానం ఏమని చెప్పాను? ఆయన వారికి ఒక మధ్యవర్తిగా ఉంటాడు. రెండోది ఆయన వాళ్ళని సమకూర్చి వారిని ఆశీర్వదిస్తాడు. వారిలో కొంతమంది బాధపడ్డారు, కొంతమంది కుంటి వారైపోయారు, కొంతమంది వెళ్ళగొట్టారు. దేవుడు వారిని ఆశీర్వదిస్తానని చెప్పాడు. చివరిగా చెప్పి ప్రార్థన చేసుకుందాం. 10వ వచనం చదువుకుందాం. సియోను కుమారి, ప్రసూతి స్త్రీ వలనే నీవు వేదన పడి ప్రసవించుము. నీవు పట్టణము విడిచి బయట వాసము చేయుతూ బబులోను పురము వరకు నీవు వెళ్ళుదువు. అక్కడనే నీవు రక్షణ నొందుదువు. అక్కడనే యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును. చాలు. 4వ మాట, హీ విల్ సేవ్ దెమ్. దేవుడు మెస్సయ్య ద్వారా వారికి ఇస్తున్న 3వ వాగ్దానం ఏదైనా ఉందంటే, మెస్సయ్య వారిని విమోచిస్తాడు, లేక మెస్సయ్య వారిని రక్షిస్తాడు. ఇజ్రాయేలు ప్రజలందరూ ఎప్పుడు చేసే ప్రార్థన ఏదో తెలుసా? ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన ఏంటిది? ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన ఏంటి? అయ్యా మమ్మల్ని విడిపించు, మమ్మల్ని రక్షించు. న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చినప్పుడు వారిని ఫిలిస్తీన్లు ఎత్తుకెళ్ళిపోయినప్పుడు, ఫిలిస్తీన్లు వచ్చి వాళ్ళు ముట్టడి వేసినప్పుడు, శత్రు చేతుల్లోకి వెళ్ళినప్పుడు వారు చేసే ప్రార్థన ఏంటంటే, అయ్యా మమ్మల్ని విడిపించు. తర్వాత రాజుల గ్రంథాన్ని, సమూయేలు గ్రంథానికి వచ్చినప్పుడు, దినవృత్తాంతర గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు అప్పుడు కూడా ఇజ్రాయేలు వారిని ఎప్పుడైనా శత్రువులు వచ్చి పట్టుకొని వెళ్ళిపోతే వారు చేసే ప్రార్థన ఏంటంటే, అయ్యా మమ్మల్ని విడిపించు, మమ్మల్ని రక్షించు. మలాకి గ్రంథాన్ని, మీకా గ్రంథాన్ని వీటి చదువుతుంటే వారు చేసే ప్రార్థన ఇదే. ఆ సీనులు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు, బబులోను వారు వచ్చి తీసుకుని వెళ్ళిపోతున్నారు. వారు కూడా చేసే ప్రార్థన ఇదే. బబులోనులో ఉన్నప్పుడు చేసే ప్రార్థన ఇది, అయ్యా మా శత్రువులు మమ్మల్ని పట్టుకున్నారు, మా శత్రువు నుండి మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని విమోచించండి. ఆ బైబిల్ గ్రంథంలో సుమారు 39 గ్రంథాల్లో కూడా ఇదే మాట కనబడింది, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించు. చివరికి యేసు ప్రభులు వారు యెరూషలేములోకి గాడిద మీద వెళ్తున్నాడు. అప్పుడు ఒక మాట చెప్తారు. ఏమని చెప్తారు వాళ్ళు? హోసన్నా జయమే, హోసన్నా జయమే. అంటే లిటరల్ మీనింగ్ చెప్పమంటారా? హోసన్నా జయము, హోసన్నా జయం అంటే అర్థమైందంటే, మా బాధల్లో, క్లిష్ట పరిస్థితుల్లో రోమా ప్రభుత్వం ద్వారా మేము ఇబ్బంది పడుతున్నాము, మమ్మల్ని రక్షించండి అని వాళ్ళు కేకలేశారంట. అంటే వారిని రక్షించమని ఆది కాండం మొదలుకొని ఈవెన్ యేసు ప్రభులు వారు జన్మించేదాకా వారందరూ వేసే ఒకే కేక, కామన్ థింగ్ ఏంటంటే, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని విమోచించు. ఎప్పుడైతే వారు విమోచించబడాలని వారిలో ఆశ ఉందో, ఎప్పుడైతే వాళ్ళు రక్షించబడాలని ఆశ ఉందో, దేవుడు మెస్సయ్య గురించి ఓ చక్కని వాగ్దానము, ప్రవచనం చెప్తాడు. 10వ వచనం చివరి మాట, అక్కడనే నీవు రక్షణ నొందుదువు, అక్కడనే యెహోవా నీ శత్రువుల చేతుల నుండి నిన్ను విమోచించును. హల్లెలూయా. నాతో చెప్పండి, యేసయ్య మనల్ని రక్షించేవాడు, యేసయ్య మనలను విమోచించేవాడు. 3 చెప్తాను. 1, ఎక్కడి నుండి రక్షిస్తాడు? శత్రువుల నుండి రక్షిస్తాడు. 2, అపవాది నుంచి రక్షిస్తాడు. 3 ఏంటిదంటే, ఆయన బానిసత్వం నుంచి రక్షిస్తాడు. మొదటిది ఎక్కడి నుంచి రక్షిస్తాడని చెప్పాను? శత్రువు నుండి రక్షిస్తాడు. 2, అపవాది నుంచి రక్షిస్తాడు. 3, బానిసత్వం నుంచి రక్షిస్తాడు. ఈ అధ్యాయంలోనే కనపడుతుంది. 4వ అధ్యాయము 10వ వచనం అంటాడు కదా,
బబులోను పొరవు వరకు నువ్వు వెళ్తావు, ఆ బబులోను నుండి నేను నిన్ను రక్షిస్తాను. అంటే ఫస్ట్ మాట, శత్రువు నుండి విడిపిస్తాను. రెండోది, ఇదిగో అపవాది నుంచి విడిపిస్తాను అంటే అర్థమైందంటే 5వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. 5:10. అంటే రెండో మాట ఏమని చెప్పాను, దేవుడు ఎక్కడి నుండి వాడిని రక్షిస్తారని చెప్పాను. రెండో మాట అపవాది నుంచి, అంటే చీకటి శక్తుల నుంచి. ఈ చదువుకున్న లేఖనాలు చాలా స్పష్టంగా కనబడింది. ఆ దేశంలో చెల్లంగి వారు ఎక్కువైపోయారు, ఆ దేశంలో మంత్రించే వారు ఎక్కువైపోయారు, ఆ దేశంలో విగ్రహాలు మొక్కేవారు దేవతా స్తంభాలు నిలబెట్టి దేవతా స్తంభాలకి వాళ్ళు ఆరాధన చేస్తూ, మరొక మాటలో చెప్పాలంటే దేశమంతా సాతాను చేతిలో ఉన్నది. దేశమంతా సాతానుగాడు పరిపాలిస్తున్నాడు. ఒక్కోసారి మీకు తెలియకుండా ఓరకనే అనారోగ్యం వచ్చింది, ఒక్కోసారి తెలియకుండా ఓరకనే నీరసం వచ్చేస్తుంది, ఒక్కోసారి తెలియకుండా బాగానే తింటాం, బాగానే ప్రయాసపడతాం, అప్పటికప్పటికే అనారోగ్యము, అప్పటికప్పటికే బలహీనత, అప్పటికప్పటికే తెలియని అసమాధానము, హృదయంలో ఆందోళన. దేని వల్ల కలుగుతుంది తెలుసా మీకు? ఇప్పుడు నేను చెప్పాను ఎందుకు కలుగుతుంది తెలుసా? ఓరకనే కొన్నిసార్లు సాతానుగాడు మనకు తెలియకుండా మన కుటుంబాల మీద వారు పోరాడుతూ ఉంటాడు. ఒక్కోసారి వాడు ఏం చేస్తున్నాడంటే, వాడు ముందొచ్చి కనపడ్డు, మనిషిలా కనపడ్డు, వాడు బిహైండ్ ద కర్టన్స్, వెనకుండి మన కుటుంబాల మీదకి అనేకమైన బాణాలు వదులుతూ ఉంటాడు. అనారోగ్యం అనే బాణము, లేకపోతే అసమాధం అనే బాణము, లేకపోతే గొడవలు అనే బాణము, విభేదాలు అనే బాణము. మనకి దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానము కూడా ఇదే. ఇదిగో ఇదిగో మీ మీద పని చేస్తున్న పెళ్ళంగి శక్తులు, మీ మీద పని చేస్తున్న మాంత్రిక శక్తులు, వాటి నుంచి నేను తప్పిస్తాను, నేను వాటిని నాశనము చేస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతిరోజు మనం చేయాల్సిన ప్రార్థన ఇది, అయ్యా నా శత్రుల నుండి నన్ను రక్షించు. రెండోది, ఎక్కడి నుంచి రక్షించాలి? అపవాది క్రియల నుంచి రక్షించబడాలి, సాతాను శక్తుల ద్వారా మనం రక్షించబడాలి. ఒక్కోసారి తెలియని బలహీనత, ఒక్కోసారి తెలియకుండా ఎందుకని ఇలాంటివి వస్తాయంటే, కొన్నిసార్లు సాతానుగాడు వాడి చీకటి అలా వెంబడిస్తూ ఉంటది. కాబట్టి యేసయ్య నన్ను నీ రక్తంతో కడిగి నన్ను రక్షించని మనము ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. ఎంతమంది మీ బిడ్డల కొరకు ప్రార్థించి స్కూల్కి పంపిస్తారు? ఎంతమంది మీ బిడ్డలకి తల మీద సిలువేసి స్కూల్కి పంపిస్తారు? ఎంతమందికి వాడికి నూనె రాసి అయ్యా వీడికి భద్రపరచని ప్రార్థన చేసి పంపిస్తారు? మీ పిల్లలకు నేర్పించాలి, అయ్యా ఇదిగో నా కుమార్తె నా కుమారుడు ఎక్కడికి వెళ్ళినా సరే, ఇదిగో నా భర్త పనికి వెళ్తున్నా ప్రయాణంకి వెళ్తున్నా సరే, తన చుట్టూ నీ భద్రత ఉండాలని, కాపుదల ఉండాలని ఎప్పుడు మన ప్రార్థన చేస్తుంటే మన ప్రార్థన వాళ్ళని కాపాడుతూ ఉంటుంది. హల్లెలూయా. వారు ఎదురు నడిచినంత మాత్రాన కాపుదల ఉండదు, లేకపోతే వారికి అడ్డంగా వెళ్ళినంత మాత్రాన కాపుదల ఉండదు. యేసయ్య మనల్ని కాపాడపోతే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఏమీ సరిపోదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలైన మనము కూడా అయ్యా నన్ను నీవు రక్షించని మనము ప్రార్థించాలి. మూడోది చదువుకుందాం. 6వ అధ్యాయము 4వ వచనము. 6:4 అంటాడు కదా, ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాసగృహములో నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మను నడిపించుటకై మోషే అహరోను మిరియాములను పంపించి తిని. చాలు. మూడవది, దేవుడు ఎక్కడి నుండి వారిని విమోచిస్తానని చెప్పాడంటే ఐగుప్తి దాస్యత్వం నుంచి విడిపిస్తాడు. అంటే అర్థమైందంటే దేవుడు స్లావరీ నుంచి, దాస్య గృహము నుంచి, అంటే బానిసత్వం నుంచి రక్షిస్తానని దేవుడు చెప్పాడు. మొదటిది, దేవుడు ఎక్కడి నుంచి రక్షిస్తాడని చెప్పాను? శత్రువుల చేతిలో నుంచి. రెండవది అపవాది చేతిలో నుంచి. మూడవది బానిసత్వం. ఒకవేళ ఈ ఇజ్రాయెల్ ప్రజలు బానిసత్వం అంటే ఫరో వాళ్ళు ఉన్నారేమో. ఒక్కోసారి మన బానిసత్వం ఏంటంటే పాపము అనే బానిసత్వంలో ఉంటాము, ఒక్కోసారి మనము ఒక్కోసారి నిద్ర అనే బానిసత్వంలో ఉంటాము, ఒక్కోసారి అనేక రకమైన సాతానుగాడు క్రియ చేస్తున్నప్పుడు ఆ బానిసత్వం నుండి బయటికి రాలేకపోతుండే దేవుడు చెప్తాడు కదా 4వ వచనములో, ఇదిగో మిమ్మల్ని నడిపించటానికి మోషే అహరోను మిరియాములను పంపించదని. హల్లెలూయా. ఒక్కోసారి మన కుటుంబాల్లో శత్రువు నుండి తప్పించబడాలన్నా, అపవాది నుంచి తప్పించబడాలన్నా, బానిసత్వం నుంచి తప్పించబడటానికి దేవుడు తన సేవకులను పంపిస్తాడు. హల్లెలూయా. దేవుడు కొన్ని లక్షల మంది నడిపించడానికి ఎవరిని పంపించాడు? మోషేని పంపించాడు. మోషే కుటుంబాన్ని ఎంచుకున్నాడండి. మోషే కుటుంబ సభ్యులు ఎంతమంది? పిల్లలు ఎంతమంది? వాళ్ళు ముగ్గురు, మోషే, అహరోను, మిరియం. అంటే వారు ముగ్గురు దేవుని సేవలో ఉన్నారు. ఎవరి కోసం? వారి కుటుంబ క్షేమం కొరకు కాదు, కొన్ని లక్షల మందిని రక్షించి కొన్ని లక్షల మందిని నడిపించడానికి దేవుడు ఆ కుటుంబాన్ని ఎంచుకున్నాడు. హల్లెలూయా. ఒక వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథము 103వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 103వ కీర్తన 4వ వచనం అంటాడు, ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉన్నది. ఇక్కడ ఒక వ్యక్తి సాక్ష్యం చెప్పాలని నేను ఆశపడుతున్నా. 103వ కీర్తన 4వ వచనములో
సమాధిలో నుండి నీ నీ ప్రాణమును ప్రాణమును విమోచించుచున్నాడు. చాలు. మనకు నా స్వరము సమాధిలో ఉందేమో, ఇదిగో నా బలహీనత సమాధి, నా పరిస్థితి సమాధిలో ఉన్నట్టుగా ఉంది. ఆయన వాగ్దానం సెలవేస్తుంది, సమాధిలో నుండి నా ప్రాణాన్ని నన్ను ఆయన విమోచించేవాడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ వచనం చెప్తున్నా కానీ దేవుడు తన స్వరాన్ని పెంచుతూ ఉంటే ఆ రోజు ఎంతో మంది పరిశుద్ధాత్మగా నింపబడి 3 సంవత్సరాల క్రితం మన ఉజ్జీవాన్ని మరలా వాళ్ళు చూచి అనుభవించగలిగారు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలైన మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన పరిస్థితి సమాధిగా ఉన్నప్పటికీ, మన పరిస్థితి బలహీనంగా ఉన్నప్పటికీ, కుంటివారమైనప్పటికీ కూడా ఆయన మనల్ని విమోచించి రక్షించే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభులు వారు కూడా ఈ లోకానికి ఎందుకని వచ్చాడంటే, ఆయన పాపములో ఉన్న మనల్ని, ఇదిగో చీకటిలో ఉన్న మనల్ని, మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా పాపములో ఉంటున్న మనల్ని రక్షించడానికి ఆయన ఈ భూలోకంలోకి వచ్చాడు. ఈ ప్రపంచాన్ని ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మూడవదిగా మెస్సయ్య ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను మిమ్మల్ని రక్షించి విమోచిస్తాను. ఈరోజు 3 విషయాలు ధ్యానం చేసుకున్నాము. మెస్సయ్య ఇచ్చిన వాగ్దానం ఏంటిది? మొదటి మాట, మధ్యవర్తిగా ఉంటాడు. అయ్యా, నా కుటుంబానికి మధ్యవర్తిగా ఉండండి, మీరే న్యాయం తీర్చండి, మీరే తీర్పు తీర్చండి. రెండో మాట ఏం చెప్పాను? సమకూర్చి ఆయన ఆశీర్వదించవాడు. అయ్యా, నా కుటుంబ పరిస్థితులను మీరు చక్కపరిచి ఆశీర్వదించండి. మూడో మాట ఏం చెప్పాను? ఆయన విమోచించి రక్షించేవాడు, ఆయన శత్రువుల నుంచి రక్షిస్తాడు, అపవాది క్రియల నుండి రక్షిస్తాడు, ఆయన బానిసత్వం నుంచి రక్షిస్తాడు. అట్టి కృప దేవుడు మనకి, మన కుటుంబానికి, మన సంఘ పరిచయాలకు ఆయన అనుగ్రహించును గాక.